ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులు కూడా నమస్కారం. సో, చాలా రోజులైంది మన ఛానెల్‌లో వీడియో అయితే అప్‌లోడ్ చేసి. అయితే డీఎస్సీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో మీకు అప్డేట్ అయితే చేయలేదు. సో, అయితే ఇప్పుడు మనకి ఈరోజు డీఎస్సీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌కి సంబంధించి డేట్స్ అనేవి రావడం జరిగింది. అలాగే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మీకు మన వెబ్‌సైట్‌లో పోస్ట్ అయితే చేశాను. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అనేది ఆ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా మన వాట్సాప్, టెలిగ్రామ్‌లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా! rkcompetitive.com స్క్రీన్ మీద కనబడుతుంది కదా యెల్లో కలర్‌లో rkcompetitive.com అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు ఈ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు ఆ యొక్క లిస్ట్ కూడా అక్కడ పొందుపరచడం జరుగుతుంది. సో, ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌లో వెళ్ళలేదు గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థులు ఎవరైతే పరీక్ష బాగా రాసారో వారందరికీ కూడా మనకి ధన్యవాదాలు. సో, మనకి డీఎస్సీకి సంబంధించి మనకి ఏదైతే ఫైనల్ కీ ఉందో ఆ యొక్క ఫైనల్ కీ రేపు వస్తుందని మనకి న్యూస్ ఛానల్స్‌లో స్క్రోల్ అయితే అవుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడే వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక సో, మరి మీరెలా చెప్పగలుగుతున్నారని మీకు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో, మనకి న్యూస్ పేపర్స్‌లో మనకి న్యూస్ ఛానల్స్‌లో స్క్రోల్ అయితే అవుతూ ఉంది. సో, దాని సోర్స్ మేరకు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను. అలాగే కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ కూడా మనకి అక్కడ రావడం జరిగింది. సో, రేపు గనక ఫైనల్‌కి వచ్చేస్తే ఆగస్ట్ 11వ తారీఖు నుంచి ఓకేనా? ఆగస్ట్ 11వ తారీఖు నుంచి ఆగస్ట్ 21వ తారీఖు వరకు కూడా మనకి సర్టిఫికేట్ అంటే కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మనకి కౌన్సిలింగ్‌కి సంబంధించి డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకవేళ కౌన్సిలింగ్ అనుకున్న తేదీ ప్రకారం పూర్తయిపోతే సెప్టెంబర్ 5 లోపు నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏమేమి కావాలి? సో, మనకి అని ఈ యొక్క వీడియోలో పూర్తి వివరణ తెలియజేస్తాను. అయితే మనం ముందుగా చూసుకున్నట్లయితే గనక వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లియర్ అండ్ కట్‌గా డాక్యుమెంట్ లిస్ట్ అనేది తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కూలంకుషంగా వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మనకి డీఎస్సీకి సంబంధించి మనకి క్వాలిఫై అయిపోయి ఉన్నారో మీకు షార్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఫైనల్ కీ రిలీజ్ చేశాక ఆ యొక్క షార్ట్ లిస్ట్‌లో మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీఎస్సీ హాల్ టికెట్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మీకు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ చెప్తూ ఉన్నానో వాటితో పాటు 1 సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అనేది మీరు పెట్టుకోండి. ఓకేనా? సో, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఇక డీఎస్సీ హాల్ టికెట్ అదేవిధంగా ర్యాంక్ కార్డ్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవి 2 కూడా తీసుకోండి. తర్వాత టెట్ స్కోర్ కార్డ్ ఏదైతే ఉందో మీది అది కూడా రెడీ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే గనక ఏదైతే డీఎస్సీకి సంబంధించి మీకు వెయిట్ సో, మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంది. ఆల్రెడీ ఆ యొక్క లిస్ట్ అనేది మీకు ఇంకా పూర్తి వివరాలు కూడా మన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయండి. అయితే ఇక్కడ డీఎస్సీ, టెట్ మనకి స్కోర్ కార్డ్స్, హాల్ టికెట్స్ అనేవి మీరు రెడీ చేసుకుంటారు కదా! నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఏదైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్ సో, మీకు ఫస్ట్ క్లాస్ నుంచి దాదాపుగా డిగ్రీ అంటే 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ అదే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ, డీఎడ్ సో, ఈ విధంగా మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇక అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసుకోండి. చాలామందికి డౌట్ అయితే రావచ్చు. స్టడీ సర్టిఫికేట్స్ అని ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అని మీకు డౌట్ అయితే రావచ్చు. మాక్సిమం మనకి 6థ్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా 10థ్ క్లాస్ వరకు మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లమ్. సో, ఒకవేళ లేకపోతే కనుక మీరు ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఖచ్చితంగా మనకి అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి మీకు మాక్సిమం ఏదైతే ప్రెజెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా స్టడీ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఓకేనా? అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సో, ఏదైతే మీకు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటున్నారు కదా! ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఇది అప్లికేబుల్ అయితే అవుతుంది. ఇక అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీకు 2025లోది చేసుకునేలా కూడా మీరు తయారు చేయించుకోండి. ఎందుకంటే మాక్సిమం చాలామందికి పాత సర్టిఫికేట్ ఉండవచ్చు. కొత్తగా మీరు రెన్యువల్ చేసుకోవడము, రీఇష్యూన్స్ చేసుకోవడం ఆల్రెడీ మీకు ప్రీవియస్‌గా ఉంటే రీఇష్యూన్స్ చేసి ఇస్తారు. ఒకవేళ లేకపోతే కనుక ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్‌లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ అంటే ఒకవేళ ఎవరైనా దివ్యాంగులైతే మీకు వారికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా! అది కూడా మీకు అప్లికేబుల్ అయితే అది కూడా రెడీ చేసుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ అలాగే బోనఫైడ్ సర్వీస్ ఉంటే బోనఫైడ్ సర్టిఫికేట్ మీరు ఇవి 2 కూడా రెడీ చేసుకోవాలి. అలాగే మనకి లోకల్ అంటే మీరు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో, ఇక్కడ మనకి మాక్సిమం అడిగే అవకాశాలు అయితే ఉంటే మనకి బోనఫైడ్ లోకల్ గానీ లేదా నేటివిటీ గానీ లేదా రెసిడెన్స్ గానీ సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు ఉంటే నో ప్రాబ్లమ్. సో, మనకి ఇక్కడే ఉంటున్నట్లు లోకల్‌గా వారు పరిగణించబడినట్లు మనకి ఒక సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. ఇక అలాగే మనకి వయసుకు సంబంధించి ప్రూఫ్ ఆఫ్ ఏజ్
సో వయసుకు సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో మనకి మాక్సిమం ఎస్ఎస్‌సి 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాని ప్రకారం కొంతమంది తీసుకుంటారు. అలాగే మనకి డీఎస్సీ ఆన్‌లైన్‌లో అప్లై చేసిన అప్లికేషన్ ఫార్మ్, అలాగే మీకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఏజ్ మొత్తం అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆర్డర్స్‌లో ఏ విధంగా పెట్టుకోవాలి. సో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేది ఖచ్చితంగా మీకు ఎక్కువగా చాలామంది తీసుకోకుండా కంగారులో ఉన్న ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళిపోతారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ లేకపోతే మీకు అక్కడ ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి డీఎస్సీకి సంబంధించి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, సార్ కౌన్సిలింగ్‌కి సంబంధించి అంటే 11వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఇప్పుడే అంతే ఒక గంట అవుతుంది మాక్సిమం. నేను భోంచేస్తున్న టైంలో 12:30 ఆ టైంకి ఈ విధంగా న్యూస్ ఛానల్స్‌లో స్క్రోలింగ్ అయితే అవుతూ ఉంది. సో ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలని నేను మన ఛానల్‌లో పోస్ట్ చేశాను. మీకు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్‌లో ఈ యొక్క డీఎస్సీ అయిపోయింది కదా! సో డీఎస్సీలో మీరు కష్టపడ్డారు. మీకు తగిన ప్రతిఫలం రాకపోతే ఇదే కాదు, మీకు ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీరు కష్టపడిన ప్రతిఫలం రాకపోయినా మనకి 90% హార్డ్ లక్, మనకి హార్డ్ ఏదైతే మీరు ఎంతైతే హార్డ్ వర్క్ ఉంటారో 10% లక్ కూడా ఉండాలి. సో చాలామంది కష్టపడినా ప్రతిఫలం రాకపోవచ్చు. అంతే, ఇది రాకపోవడం వల్ల మీరు నిరాశకు గురవ్వకుండా ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీకు అనేక రకాల మనకి ఆలోచనలు, అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. వాటికి ప్రిపేర్ అవ్వండి. మీరెవరు కూడా నిరాశకు గురవ్వద్దు. సో డీఎస్సీకి సంబంధించి డీఎస్సీ అయిపోతే మళ్ళీ డీఎస్సీ రాదు, ఇంకో 10 సంవత్సరాలు దీని మీద ఆధారపడి చాలామంది ప్రైవేట్ జాబ్స్ మానేసి దీనికోసం చాలామంది కొన్నాళ్ళుగా ఎదురు చూసి ఈ విధంగా నిరాశపడిన ఫలితం మీకు ఎదురైతే గనక మీరు ఈ యొక్క డీఎస్సీ ఫీల్డ్‌లోనే ఉండిపోవాలని ఏమి లేదు. సో ఒకవేళ మీకు వేరే క్వాలిఫికేషన్ ఉన్నా మనకి ఇంటర్మీడియేట్ డిగ్రీ అర్హతతో బోల్డ్ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ విధంగా జాబ్ అప్డేట్స్ అని మన ఛానల్‌లో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. జాబ్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్‌లో కూడా విజిట్ చేస్తూ ఉండండి. ఇక అదేవిధంగా మనకి డీఎస్సీకి సంబంధించి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి కౌన్సిలింగ్ అనేది 11 నుంచి 21 వరకు. అంటే మీకు ఇక్కడ ఎవరైతే రేపు ఫైనల్‌కి రిలీజ్ చేస్తే గనక ఫైనల్‌కి రిలీజ్ అయ్యాక షార్ట్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ యొక్క షార్ట్ లిస్ట్‌లో మనకి క్యాండిడేట్స్‌కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. తర్వాత మనకి టెట్ స్కోర్‌తో కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అందులో వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది మాక్సిమం సెప్టెంబర్ 5 లోపు ఈ యొక్క నియామక ప్రక్రియ పూర్తి చేసి టీచర్స్ డే లోపు మనకి ఈ యొక్క టీచర్స్‌ని రిక్రూట్‌మెంట్ చేసే విధంగా ప్రభుత్వం ముందడుగులు అయితే వేస్తూ ఉంది. మాక్సిమం ఈరోజు వచ్చిన అప్డేట్ మేరకు రేపు గనక ఫైనల్‌కి రిలీజ్ చేస్తే ఆగస్ట్ 11 నుంచి 21 వరకు కూడా కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎవరైతే మీరు ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందని మీకు ఎగ్జామ్ రాసిన విధానం బట్టి మీకు తెలిసిపోయే ఉంటుంది. ఇప్పటికే మనకి డీఎస్సీ మార్కులు బట్టి. సో ఇక ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా మీరు ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలనుకుంటున్నారో ఈ లిస్ట్ కనబడుతుంది కదా! ఆ యొక్క లిస్ట్‌లో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కూడా డాక్యుమెంట్ టైప్స్ ఒరిజినల్ సెట్ అనేది రెడీ చేసుకోండి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా 2, 3 సెట్స్ అనేవి రెడీ చేయించుకోండి. ఓకేనా? సో క్యాస్ట్ ఇన్‌కమ్ అనేది ముఖ్యంగా లేటెస్ట్ సర్టిఫికేట్స్ ఉండేలా, అంటే 2025 సంవత్సరం ఉండేలా మీరు చూసుకోండి. పాతవి గుమ్మని ఒకసారి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.